హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్లో బేసిక్ పాయింట్స్ ఎక్కడ రాసుకోవాలి ఇదంతా తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము గ్రామర్, ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి ఇదంతా తెలుసుకుందాం అన్నమాట. ఇంగ్లీష్ అనేది మనకి ఎస్సీ కానీ ఎస్జిటి కానీ అలాగనే ప్రొఫిషియన్సీ టెస్ట్ అని సపరేట్ మళ్ళీ ఉంటుంది కాబట్టి మనకి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంగ్లీష్ నుంచి గ్రామర్ కానీ వొకాబులరీ కానీ మనము పర్ఫెక్ట్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం బిట్ పెట్టగలుగుతాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ టెస్ట్లు బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనం అవి పెట్టగలుగుతాం. అందులో భాగంగా గ్రామర్లో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకందరికీ తెలుసు. నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వీటన్నిటిని థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయన్నమాట. వాటి సపరేట్ పేజెస్లో థర్డ్ క్లాస్ నుంచి బేసిక్ లెవెల్లో స్టార్ట్ అయిపోయి 10th క్లాస్ వరకు ఎండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టెన్సెస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇది మనకందరికి తెలుసు. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ 4 టైప్స్: సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇలా మళ్ళీ సబ్ డివైడ్ అవుతుంది అనమాట. అలాగనే ఇది కూడా పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వీటన్నిటికీ ఎప్పుడు మనకి బిట్ ఈజీగా పెట్టగలుగుతామంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అవుతుంది అనమాట. ముందు మనం ప్రాక్టీస్ చేయాలంటే వీటికి అండర్స్టాండింగ్గా మనం ఎలా రాసుకోవాలి, టెక్స్ట్ బుక్ వైజ్లో తీసుకుంటే 3rd నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్నాయి. మళ్ళీ 8th to 10th ఉన్నాయన్నమాట. 6th 7thలో లేవు. ఇవి ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ అని ఇక్కడ రాసుకున్నట్లయితే 2-3 పేజెస్ వదులుకొని మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్కి అట్లా 2 పేజెస్ని గ్యాప్ వదులుకొని రాసుకోవాలన్నమాట. ఎక్కడైతే ఎగ్జాంపుల్స్ ఉంటాయో అవి తీసుకొని మనము ఆ 2 పేజెస్లో రాసుకొని బిట్స్ మనకు తెలిసినవి కొన్ని ప్రాక్టీస్ కోసం రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈజీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వాయిస్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మనందరికీ తెలుసు. యాక్టివ్ వాయిస్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ డస్ ద యాక్షన్, సబ్జెక్ట్ యాక్షన్ చేస్తుంది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ సాంగ్ ఏ సాంగ్. తర్వాత ప్యాసివ్ వాయిస్లోకి ఎలా వెళ్తుంది, అది ఏ సాంగ్ వాస్ సంగ్ బై మై బ్రదర్. అక్కడ ఈయన యాక్షన్ చేసినట్టు చూపిస్తే ఇది రిసీవ్ చేసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అది ఎక్కడెక్కడ ఉన్నాయంటే 8th క్లాస్లో డైరెక్ట్ 10th క్లాస్లో, 9th క్లాస్లో మళ్ళీ 6th 7th అక్కడ ఏం లేవు. 8th క్లాస్లో 31-32 పేజెస్లో, 10th క్లాస్లో 193 పేజెస్లో మాత్రమే ఉందన్నమాట. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకొని ఈ బిట్స్ రాసుకున్న తర్వాతనే ఇవి అండర్స్టాండ్. ఇవి మనకు ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కోసం మాత్రమే. ఇంగ్లీష్ ఎప్పుడు డైరెక్ట్ బిట్ ఉండదు అనమాట. దాని మోడల్ తీసుకొని మనము వేరే బిట్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ అందరికీ తెలుసు. ఏ అండ్ ద ఎప్పుడు ఏ వాడతాము, యాన్ ఎప్పుడు వాడతాం, దా ఎప్పుడు వాడతాము ఇది తెలుసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు వస్తుంది అనమాట. అవి జస్ట్ 7th క్లాసు డైరెక్ట్ మళ్ళీ 10th క్లాస్లో, దట్టు 7th క్లాస్లో 67-68 పేజెస్, మళ్ళీ 10th క్లాస్లో 59 పేజెస్ మాత్రమే ఉందన్నమాట. కానీ దీని నుంచి బిట్స్ ఎక్కువ వస్తాయి ఖచ్చితంగా. అవి మాత్రమే రావు కదా, అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ పేజ్లో ఉందో ఇది అండర్స్టాండింగ్ పర్పస్, ప్రాక్టీస్ కోసం మాత్రమే మనం నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఓవెల్ సౌండ్ ఎక్కడైతే వస్తుందో దాని ముందర యాన్ వస్తుంది అనమాట. ఓవెల్ రాకూడదు, ఓవెల్ సౌండ్ వచ్చిన దాని ముందర యాన్ వస్తుంది. కాన్సోనెంట్ సౌండ్కి అయితే ఏ వస్తుంది, మిగతా ప్లేసెస్, మాన్యుమెంట్స్ అలాంటి వాటికన్నిటికీ దా వస్తుంది అనమాట. ఇలా బేసిక్గా ఫస్ట్ తెలుసుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకొని దాన్ని అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనం నోట్బుక్లో రాసుకుంటే మనకు మంచిది అనమాట. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే తెలుసు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్రిలేటివ్ డిగ్రీ 3 టైప్స్ ఉంటాయన్నమాట. పాజిటివ్ డిగ్రీకి ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకో, గ్రేట్ అనుకుందాము. కంపారిటివ్కి వచ్చేసరికి గ్రేటర్ వస్తుంది. సూపర్రిలేటివ్కి వచ్చేసి గ్రేటెస్ట్ వస్తుంది. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ ఈజ్ బెటర్ దాన్ రాము.
ఇట్లా ఇద్దరిని కంపేర్ చేస్తా చెప్తే దాన్ని కంపారిటివ్ అంటాం అనమాట. పాజిటివ్ అంటే నార్మల్ విషయం. సూపర్లేటివ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కంపారిజన్ చేసేటప్పుడు సూపర్లేటివ్ వస్తుంది. ఇది డిఫరెన్షియేట్ చేసుకొని మనం చదవాలి. ఒకటి ఈ పేజ్లో రాసుకొని అది 3 కాలమ్స్గా రాసుకొని చదివితే అప్పుడు మనకి ఈ డిఫరెన్షియేషన్ ఈజీగా అర్థమవుతుంది, బిట్ పెట్టడానికి ఈజీ అవుతుంది అన్నమాట. అది 6th క్లాస్లో వచ్చేసి 103 పేజ్లో, 8th క్లాస్లో 103 పేజ్లో మాత్రమే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్పీచ్ అంటే తెలుసు కదా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. అది 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బిట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్లాసెస్ అంటే తెలుసు కదా, ఇఫ్ క్లాస్, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, రిలేటివ్ క్లాస్ అని. ఈ మెయిన్ క్లాస్ వచ్చేసి ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ హీ ఈజ్ ఏ టీచర్ టీచింగ్ ఇన్ ద స్కూల్ సంథింగ్, ఒక స్కూల్ పేరు చెప్పి మనం చెప్పడం అనమాట. అక్కడ ఇండిపెండెంట్ ఆఫ్, ఆయన ఒక టీచర్ అని చెప్పడం. నెక్స్ట్ సబార్డినేట్ క్లాస్లో వచ్చేసి ఏమవుతుందంటే డిపెండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మై వర్క్. అంటే రెయిన్ ఆగినప్పుడు మాత్రమే నేను పని చేసుకోగలుగుతాం. ఎప్పుడు డిపెండెంట్ అయ్యింది దేని మీద అంటే రెయిన్ మీద అనమాట. నెక్స్ట్ రిలేటివ్ క్లాస్లో కూడా డిపెండెంట్ దాదాపు. దాంట్లో మెయిన్గా మనము హూమ్, విచ్ ఇలాంటి క్వశ్చనింగ్ ఫార్మ్స్ లాగా వస్తుంది అనమాట ఆ సెంటెన్స్. ఈ క్లాసెస్ వచ్చేసి 7th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్లో చూస్తాం అనమాట. నెక్స్ట్ లింకర్స్ అంటే కనెక్టింగ్ టూ వర్డ్స్ కానీ లేదా 2 సెంటెన్సెస్ కానీ. దాదాపు ఈ లింకర్స్లో అండ్ అని కానీ, బట్ అని కానీ, 2 సెంటెన్సెస్ మధ్య బికాస్ అని కానీ, దెన్ అని కానీ ఇలా చూస్తామన్నమాట. హీ ఈస్ డాన్సర్ అండ్ ఆల్సో సింగర్. అక్కడ అండ్ వచ్చింది కదా, అది 2 సెంటెన్సెస్ని లింక్ చేస్తుందన్నమాట. సో అండ్ అనేది లింకర్ లాగా అనమాట. అది 5th స్టాండర్డ్లో 108, 10th స్టాండర్డ్లో 190 పేజ్లో, 191 పేజెస్లో ఉందన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్రామర్. ఇది గ్రామర్ గురించి. నెక్స్ట్ వొకాబులరీ అంటే సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ తెలుసు కదా మనకి. సినానిమ్స్ అంటే నథింగ్ బట్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్. మనం ప్రతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ప్రతి పేజ్ వెనకాల ఎండ్ ఆఫ్ ద లెసన్లో మనకి సినానిమ్స్ ఉంటాయి. అలాగనే ఇన్ బిట్వీన్ ద లెసన్లో కూడా మనం చూస్తామన్నమాట సినానిమ్స్. అది 3rd నుంచి 10th క్లాస్ వరకు అన్ని సినానిమ్స్ చూసుకోవాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అదే సినానిమ్ అదే మీనింగ్ రావాలని లేదు, కానీ ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ నుంచే వస్తుందని గ్యారంటీ లేదు. ప్రాక్టీస్ కోసం మనం ఆ మీనింగ్స్ అన్నిటినీ చదవాల్సిందే. నెక్స్ట్ యాంటోనిమ్స్ అంటే నథింగ్ బట్ ఆపోజిట్ వర్డ్స్ కూడా 3rd స్టాండర్డ్ నుంచి 7th క్లాస్ వరకు మాత్రమే ఉన్నాయి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసుకోవాలి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ సింగులర్ వర్డ్స్ తెలుసు మనకి, ప్లూరల్ వర్డ్స్ తెలుసు అనమాట. మనకి తెలుగులో అయితే డైరెక్ట్గా మనము ఒకది చెట్లు అని ఈజీగా చెప్పే ఇదిగా ఉంటాయి అన్నమాట. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్రతిదానికి అంత ఈజీగా ఉండదు అనమాట. సింగులర్, ప్లూరల్ చాలా డిఫికల్ట్గా అనిపించే లెవెల్ కూడా ఉంటాయి అన్నమాట. అవి 3rd స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి 4th మళ్ళీ 10th వరకు, 3rd 4th మళ్ళీ 10thలో డైరెక్ట్గా ఉన్నాయన్నమాట. 5th 6th అలా మధ్యలో లేవు. 3rd 4th 10th క్లాస్ వరకు. నెక్స్ట్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ తెలుసు కదా మనకు. సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి. సఫిక్స్ అంటే ఒక వర్డ్కి ఎండ్ ఆఫ్ ద వర్డ్ని మనము సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందర ఉండేదాన్ని మనం ప్రిఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్లో మెయింటైన్ ఇచ్చి దీనికి సఫిక్స్ కనుక్కోండి అన్నారనుకో, ఎన్స్ అని చూసుకోవాలి కదా. ఎన్సిఈ అందరికీ తెలుసు. అక్కడే దానికంటే ముందు ఏ ఉంటుందా ఈ ఉంటుందా అనేది కదా మనకు తెలియాలి. మెయింటెనెన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట సఫిక్స్కి, ప్రిఫిక్స్కి. అది 5th 8th 9th మళ్ళీ 10th క్లాస్ వరకు. నెక్స్ట్ ఫ్రేజెస్ 6th to 10th క్లాస్ వరకు ఉంటాయన్నమాట. ఫ్రేజెస్ ఇవి నౌన్ ఫ్రేజ్ అని, వర్బ్ ఫ్రేజ్ అని, జెరండ్, ఇన్ఫినిటివ్, ప్రిపోజిషనల్ ఇవన్నీ
ఫ్రేజెసే అనమాట. ఫ్రేజెస్ అనేది ఒక సెంటెన్స్‌ని సెన్స్ చేయగలుగుతది. కానీ కంప్లీట్ సెన్స్ చేయలేదన్నమాట. అంటే సెంటెన్స్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ వర్క్స్ టుగెదర్ ఇన్ ఎ సెంటెన్స్ బట్ డస్ నాట్ కంటైన్ ఏ సబ్జెక్ట్ ఆర్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఫిల్డ్ విత్ జాయ్ లేదా ఆఫ్ గ్రేట్ బ్యూటీ, ఇలాంటివన్నీ ఫ్రేజెస్గా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఈడియమ్స్. ఈడియమ్స్ అంటే జాతీయాలు. 8th మళ్ళీ 10th క్లాస్, ఇవి 2 క్లాసెస్లో మాత్రమే ఉన్నాయి. ఫ్రేజెస్ 6th to 10th క్లాస్ వరకు ఉన్నాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ తీసుకున్నాం అనుకోండి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ని ఏమంటాము, స్టడీ ఆఫ్ యానిమల్స్ని ఏమంటాము, ఇదంతా అంతా ఇచ్చి స్టేట్మెంట్, దానికి సంబంధించిన వర్డ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో కింద ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం 100లో 80% మాత్రమే పెట్టగలం అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనం ఇంగ్లీష్ వరకు అయితే 100% సెక్యూర్ చేసుకోవడము కొంచెం కష్టం. ఎందుకు అంటే మనం చేసిన వాటికంటే అక్కడ వేరే ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సబ్జెక్టు వైజ్ చూసినామనుకోండి, సబ్జెక్ట్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో అదే డైరెక్ట్ బిట్ వస్తుంది. ఇంగ్లీష్కి వచ్చేసి అలా ఉండదు అన్నమాట. మనం ఏది ప్రాక్టీస్ చేస్తామో దానికి రిలేటెడ్ మోడల్ రావచ్చేమో కానీ అదే బిట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం ఎక్కువ తీసుకుంటే అప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో మార్క్స్ని మనం సెక్యూర్ చేయగలుగుతాం. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.